మాస్టర్స్ మనము ఈరోజు జగ్గి వాసుదేవ్ గారిది 'యోగి మర్మజ్ఞుడు దార్శనికవేత్త సద్గురు' ఆయన రాసిన 'ఆనంద లహరి' అది బుక్ రీడ్ చేస్తున్నాము. మనము ఆహ్, మాస్టర్స్ ఇది వచ్చేసి సంపాదకులొచ్చేసి డాక్టర్ జేవి సత్యవాణి గారు. తెలుగు పబ్లికేషన్స్, ఈషా ఫౌండేషను. అది వచ్చేసి ఆహ్, బుక్కు పూర్తయింది. ఆనంద ఆనంద లహరి. వికసించిన పుష్పాలు, ఉదయించిన సూర్యుడు, కరిగిపోయిన చీకటి, తిరిగి వచ్చిన ఉషోదయం, మురిసిపోయిన మంచు బిందువులు, ఉరకలు వేసిన ఉల్లాసం, మళ్ళీ మ్రోగిన జీవన సంగీత స్వరాలు, ఉప్పొంగిన ఆనంద లహరి, వెరసి మారిపోయిన జీవితాలు అన్నీ ఆయన సన్నిధిలో. సద్గురువుతో ఇన్నర్ ఇంజినీరింగ్ అనే ఈషా యోగా ప్రోగ్రామ్ తర్వాత ఒకరు తమ అనుభూతిని ఇలా పంచుకున్నారు. సద్గురు నీడలో మన జీవితంలో అనేక సార్లు ప్రత్యేక ప్రయత్నమేమీ లేకుండానే కొన్ని ముఖ్యమైన విషయాలు సంభవిస్తాయి. మేము సద్గురును కలవడం కూడా అలానే జరిగింది. 20 ఏళ్ల క్రితం మేము ఓ బ్యాంకులో పనిచేస్తుండేవాళ్ళం. దానికి తోడు పత్రికలకు కథలు వ్రాయడం, నవలలు వ్రాయడం, సినిమా కథలకు సంబంధించిన చర్చలలో పాల్గొనడం వంటి కార్యకలాపాలలో నిమగ్నమై ఉండేవాళ్ళం. ఆ సంవత్సరం తిరుచ్చిలో సద్గురు క్లాసులు జరగబోతున్నాయని విని అందులో పాల్గొనాలనుకున్నాము. మేము తిరుచ్చి రైలెక్కాము. తిరుచ్చికి మేము చేసిన ఆ ప్రయాణం మా జీవన గమనాన్ని, విధానాన్ని మార్చివేసింది. అంతర్గత అనుభవం లేకుండా పుస్తక పఠనం ద్వారా, అక్కడ, ఇక్కడ వినడం ద్వారా మేము ఏర్పరచుకున్న ఊహలు, నమ్మకాలు అన్నీ పటాపంచలయ్యాయి. మాలో మూసి ఉన్న కిటికీలు తెరవబడ్డాయి. మాకు కొందరి పట్ల ఉన్న ద్వేష భావనలు కరిగిపోయాయి. మైత్రీ బంధాలుగా మారిపోయాయి. మాకు శారీరక, మానసిక ఆరోగ్యాలు కూడా చేకూరాయి. అత్యంత అరుదుగా అత్యంత అరుదు, ప్రత్యేకమైన తన ఆలోచనలను నిజ జీవితపు ఉదాహరణలతో ముక్కుసూటిగా, సరళమైన పదాలతో వ్యక్తపరచటంలో సద్గురుకు ఎవ్వరూ సాటిరారు. వారి మాటలు మాలాంటి శ్రోతల హృదయాలలో చెరగని ముద్రలు వేశాయి. మేము ఇద్దరము మా కుటుంబ సభ్యులనే కాకుండా బంధువులను, అనేక మంది సహపాఠకులను కూడా సద్గురు క్లాసులకు పంపాము. ఆ తర్వాత భావస్పందన, హఠయోగ, సస్యమ కార్యక్రమాలు ఒకదాని తర్వాత ఒకటి చేసి సద్గురు నీడలో ఎదుగుతూ వచ్చాము. క్రమంగా తమిళనాడు అంతా ఆయన ప్రేమలో మునిగిపోవడం చూసి ఆశ్చర్యపోయాము. తమిళనాడులో మొదలైన ఈ పరమానంద కెరటం అనేక ఇతర రాష్ట్రాలను కూడా ముంచేసింది. ఆ కెరటం కేవలం భారతావనికే కాదు, సరిహద్దులు దాటి ప్రపంచంలోని అనేక ఇతర ప్రదేశాలను కూడా ఆనందంలో ముంచివేసింది. సద్గురు ప్రబోధలను తమిళ పత్రికలలో ప్రచురించాలని మేము ఆశించాము. మా ఆకాంక్షను నిరంతరం ఆయనకి తెలియజేస్తూ వచ్చాము. ఒకసారి మాకు అవకాశం లభించింది. తమిళనాడులో అత్యంత జనాదరణ పొందిన ఆనంద వికటన్ వారపత్రికలో 'అతన్కం ఆశయపడు' అనే శీర్షికలో సద్గురు ఉపన్యాసాలను ధారావాహికంగా వ్రాసే సౌభాగ్యం మాకు కలిగింది. ఈ ధారావాహికను తమిళనాడు ఎంతో ఆదరించింది. ఆ తర్వాత మరికొన్ని ధారావాహికలను వ్రాసేందుకు సద్గురు కలిసే సౌభాగ్యం మాకు లభించింది. మాకు తరచుగా వచ్చే అనేక సందేహాలను సద్గురు ముందు ఉంచాము. ప్రశ్నలెప్పుడూ ఆయనకు ఇబ్బంది కలిగించలేదు. అన్ని ప్రశ్నలకు ఆయన ఎప్పుడూ చిరునవ్వుతోనే సమాధానమిచ్చారు. ప్రశ్న ఎటువంటిదైనా క్షణములో ఆయనిచ్చే సమాధానం చూసి మేము ఆశ్చర్యపడేవాళ్ళం. ఇదే విషయం ఆయననడిగాము. దానికి సద్గురు ఇది నాకే కాదు మీకు కూడా సాధ్యమే. ఏ విషయం పట్లైనా ఎరుకతో, అవేర్‌నెస్‌తో ఉండే ఎవరికెవరికైనా ఇది సాధ్యమే అన్నారు. పై మాటలతోనే ఆగిపోవడం లేదు ఆయన. ఈ ప్రపంచంలోని ప్రతి ఒక్కరి చేతనను జాగృతం చేయడం కోసం ఎంతో ఉత్సాహంతో ప్రపంచం నలుమూలలకు వెళుతున్నారు. హ్మ్. మన ప్రస్తుత జీవితాన్ని పూర్తి సామర్థ్యంతో జీవించడానికి, భవిష్యత్తును మనకు నచ్చిన విధంగా మలుచుకోవడానికి అనేక మార్గాలను అందిస్తున్నారు. తనను తాను ఇతరుల కంటే భిన్నంగా భావించకుండా, ఇతరుల కంటే ఉన్నత స్థానం పెట్టుకోకుండా, ఒక స్నేహితునిలా ఆయన అన్నీ అందిస్తాడు. ఇలాంటి మార్గదర్శి మరెక్కడైనా, ఎప్పుడైనా మళ్ళీ చూడగలమా?
మనం నిజంగా అదృష్టవంతులం. ఈ అద్భుత అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. 'సుభ' అనే కలం పేరు గల సురేషు, బాలకృష్ణ అనే రచయితల సద్గురు సందేశాన్ని తమిళంలో 'ఆనంద అలై' అనే పుస్తక రూపంలో సంకలనం చేశారు. ఆ పుస్తక అనువాదమే ఈ పుస్తకం. ముందు మాట. దాదాపు 15,000 సంవత్సరాల క్రితం హిమాలయ పర్వత ప్రాంతాల్లో ప్రజలు ఒక వ్యక్తి తారసపడ్డాడు. ఆయన ఎవరో, ఎక్కడి నుండి వచ్చారో ఎవ్వరికీ తెలియదు. ఆయన నిశ్చలంగా కళ్ళు మూసుకొని ఒక చోట కూర్చున్నారు. మొదట వారంతా ఆయనను సోమరి అనుకున్నారు. ఎవరైనా కొద్ది కాలం కదలకుండా కూర్చోగలరు. కానీ ఆయన మాత్రం నెలల తరబడి అలాగే కూర్చోవటం వారికి ఆశ్చర్యం కలిగించింది. ఆయన ప్రాణాలతో ఉన్నారనేందుకు గుర్తు అప్పుడప్పుడు ఆయన కళ్ళల్లోంచి పొర్లి వస్తున్న ఆనంద బాష్పాలే. ఆయన ఎప్పుడు కళ్ళు తెరుస్తారా అని అక్కడ ప్రజలంతా ఎదురు చూడసాగారు. ఆ నమ్మకం పోయి వారంతా వెళ్ళిపోబోయే సమయంలో ఆయన కళ్ళు తెరిచారు. కానీ ఆయన తన చుట్టూ ఉన్నవారిని గమనించలేదు. ఉన్నట్లుండి అలా లేచి అద్భుతంగా నాట్యం చేశారు. ఆ నాట్యంలో వారికి బ్రహ్మానందం గోచరించింది. అలా ఎంతసేపు నాట్యం చేసినా ఆయన ఏదో గుర్తుకు వచ్చినట్లు నాట్యాన్ని ఆపి మళ్ళీ కూర్చుండిపోయారు. కొన్ని నెలల పాటు మళ్ళీ అదే చలనం లేని స్థితి. అవే ఆనంద బాష్పాలు. అదంతా చూసిన ప్రజలకు ఆయనంటే ఒక రకమైన ఆసక్తి, భక్తి కలిగాయి. ఒక వ్యక్తి అలా కళ్ళు మూసుకొని నిశ్చలంగా కూర్చొని ఉండడం, కళ్ళు తెరిస్తే ఆనంద తాండవం చేయడం అనేది అంతకు ఎన్నడూ ఎవరికీ అనుభవంలో లేని స్థితి. అదేమిటో తెలుసుకోవాలన్న ఆశతో, ఏదైనా అద్భుతం జరుగుతుందేమోనన్న ఉత్సాహంతో అందరూ ఆయన చుట్టూ చేరారు. కానీ ఒకచోట నిశ్చలంగా అలా కూర్చోవడమే ఒక అద్భుతమని వారు గ్రహించలేకపోయారు. వేచి చూసి తమను ఆయన పట్టించుకోవటం లేదనుకుని మెల్లమెల్లగా అందరూ వెళ్ళిపోయారు. కానీ ఏడుగురు మాత్రం పట్టుదలతో ఆయన వద్దే ఉండిపోయారు. ఎట్టికేలకు ఒకసారి ఆయన ధ్యాస ధ్యాస వారి మీదకు మళ్ళింది. ఆ ఏడుగురు ఆయనను తను అనుభవిస్తున్న బ్రహ్మానందం యొక్క రహస్యాన్ని తెలుపమని వేడుకున్నారు. ఆయన నిరాకరించినప్పటికీ వారు ఆయనను వదిలి వెళ్ళలేదు. మీరు ఊరికే కాలక్షేపానికి అడగటం లేదంటే, ముందు నేను చెప్పేది చేయండి అంటూ వారికాయన కొన్ని సాధనలు నేర్పి, మళ్ళీ కళ్ళు మూసుకొని నిశ్చలంగా ఉండిపోయారు. అలా మొట్టమొదటిసారి ఈ సాధన నేర్పిన ఆయనను అందరూ ఆదియోగి అన్నారు. ఆ ఏడుగురు వెళ్ళిపోతారేమోననే ఆలోచన కూడా లేకుండా ఆదియోగి తిరిగి నిశ్చలంగా కూర్చుండిపోయారు. ఆ ఏడుగురు ఒకటి కాదు, 2 కాదు వరుసగా 84 సంవత్సరాల పాటు నిర్విరామంగా సాధన చేశారు. చివరికి ఆదియోగికి వారిపై కరుణ కలిగింది. సూర్యుడు ఉత్తరాయణం నుంచి దక్షిణాయానికి మారక వచ్చే మొదటి పౌర్ణమి రోజున ఆదియోగి చూపు వారిపై పడింది. 84 సంవత్సరాల నిర్విరామ అభ్యాసంతో ఆ ఏడుగురు బంగారు వన్నెతో వెలిగిపోతూ కనిపించారు. మరో 28 రోజులు ఆదియోగి వారిని పరీక్షించారు. తన దగ్గర నిక్షిప్తమైన జ్ఞానాన్ని పొందడానికి వీరికంటే తగిన వారు లేరని ఆయన గ్రహించారు. మళ్ళీ పౌర్ణమి రోజు దక్షిణ వైపు తిరిగి ఆసీనులయ్యారు. అప్పటి నుండి ఆదియోగిగా ఉన్న ఆ మహానుభావుడు ఆది గురువు అయ్యారు. అందరూ ఆయనను అలానే సంబోధించారు. మానవుడు తన భౌతిక స్థితి దాటి మరొక అద్భుతమైన స్థితిలో జీవించటానికి అభ్యసించవలసిన క్రియా సూత్రాలు తొలిసారిగా బోధింపబడింది ఆ రోజే. దక్షిణాభిముఖంగా ఆసీనుడైనందున ఆయనకు దక్షిణామూర్తి అని పేరు కూడా వచ్చింది. పశ్చిమ దేశాల్లో రమారమి 150 సంవత్సరాల కిందట చార్లెస్ డార్విన్ బ్రాండకోటి పరిణామ సిద్ధాంతం గురించి చెప్పాడు. కానీ మన దేశంలో 15,000 సంవత్సరాలకు ముందే ఆ జ్ఞానం ఉంది. మనిషి ప్రస్తుతం తానున్న భౌతిక స్థితి నుండి ఉన్నత స్థితికి పరిణామం చెందగలిగే జ్ఞానాన్ని, ప్రక్రియను, రహస్యాన్ని తెలియజేసింది, నేర్పింది ఆదియోగి. దానికి కావలసిన సాధనలను ఆయన సృష్టించి ఇచ్చారు. మొదటి ఏడుగురు శిష్యులు కొన్ని సంవత్సరాల పాటు సాధన చేసి ఆత్మజ్ఞానం పొందగలిగారు. వీరినే మనం సప్తఋషులు అంటున్నారు. సప్త ఋషుల ద్వారా ఆ జ్ఞానం ప్రపంచమంతటా వ్యాపించాలని ఆదియోగి ఆశించారు.
ఆ జ్ఞానం మానవాళికి పరిపూర్ణంగా చేరాలనే అభిలాషతో ఆయన ఒక్కొక్కరిని ఒక్కొక్క దిక్కుకు పంపారు. వీరిలో భారతదేశపు దక్షిణ దిశకు పంపబడిన వారే అగస్త్య మహామునివర్యులు. మానవుడు తన ప్రస్తుత స్థితిని అధిగమించి ఉన్నత స్థితిని చేరుకోవడానికి అవసరమైన ప్రాథమిక సూత్రాలను అగస్త్యుల వారు మనకు బోధించారు. వీటిని మతం అని బలవంతం చేయకుండా ఒక జీవన విధానంగా ఆయన వివరించారు. యోగా అనేది మతాల కన్నా చాలా ముందు నుండే ఉంది. అంటే మతాలు పుట్టక ముందే పుట్టింది యోగా. యోగా అంటే శరీరాన్ని అటు ఇటు తిప్పడం కాదు, శ్వాసను బంధించి వదలడం కాదు. మానవుడిని ఈ భౌతిక బానిసత్వం నుండి విడుదల చేసి మరో దిశలో తీసుకుపోగలిగే ప్రక్రియ అది. శాంతి, ఆనందాల కొరకు మనం హిమాలయాలకు వెళ్ళనవసరం లేదు. వాటిని మనం ఇక్కడే పొందే పద్ధతులను అగస్త్య మునివరులు అందించారు. ఈ ప్రపంచంలో మీ చేతకానివి మీరు చేయకపోతే పర్వాలేదు కానీ, మీరు చేయగలిగేవి కూడా మీరు చేయకపోతే అదొక పెద్ద నేరమే అవుతుంది. తన పూర్తి సామర్థ్యం ఏమిటి? అసలైన జ్ఞానం అంటే ఏమిటి? శక్తి అంటే ఏమిటి? అనే అంశాలు అర్థం చేసుకోకుండానే మనిషి జీవితం కడితేరిపోతే, అతని జీవితం నిష్ప్రయోజనమైనట్లే కదా! ఆ పరిస్థితి రాకూడదని మహర్షులు మనకిచ్చిన అద్భుత ప్రక్రియే ఈ యోగా సూత్రాలు. ఆశ లేనిది ప్రపంచమే లేదు. జీవితంలో గెలుపు కోరుకునే మనుషులుంటారా? గెలుపు అంటే కోరింది పొందడమే. మరి దానికి ప్రేరణ ఆనందంగా ఉండాలనే కోరికే కదా! సంతోషంగా ఉన్నప్పుడే మీలో ఉన్న శక్తి పూర్తి సామర్థ్యంతో పనిచేస్తుంది. ఏడ్చేవాడికి గెలిచే ఆస్కారం ఎక్కడుంటుంది? అయితే మీరు సంతోషంగా ఉండడానికి ఎవరు బాధ్యత వహించాలి? మీ తల్లా, తండ్రా, భార్య, భర్త, పిల్లలా, స్నేహితులా, పక్కింటి వారా? లేక పరాయి దేశస్థులా? మీరు కోరుకునేది సులభంగా పొందే మార్గం ఏమిటి? ఈ విషయాలను ఒక్కొక్కటిగా చూద్దాం. సాయం సమయం కొండల నడుమ మేఘాలు కమ్ముకుంటున్న వేళ, సూర్యుడు అరుణకాంతితో అస్తమిస్తున్న వేళ, ఆ మనోజ్ఞమైన దృశ్యాన్ని మీరు చూస్తున్నారు. ఆ దృశ్యం ఎక్కడ ఉంది? ఆ కొండల నడుమున? ఆకాశంలోనా? బాగా ఆలోచించి చూడండి. ఆ దృశ్యం కలిగిన అద్భుత అనుభూతి ఎక్కడ కలుగుతుంది? మీ కంటి లోపల రెటీనాపై ఆ బింబం తలకిందులుగా పడి మెదడుకు చేరుతుంది. మీ అనుభూతిలో ఇప్పుడు ఆ కొండలు ఎక్కడున్నాయి? మీలోనే కదా! వింటున్న సంగీతం, పీలుస్తున్న వాసన, అనుభవించే స్పర్శ అన్నీ లోపలే జరుగుతున్నాయి. వెలుగు, చీకటి, శబ్దం, నిశ్శబ్దం, బాధ, ఆనందం అన్నీ మీలోనే జరుగుతున్నాయి. ఒకసారి ఒక యువతి కలగన్నది. ఆ కలలో పెద్ద మీసాలతో దృఢంగా ఉన్న ఒక వ్యక్తి ఎదురుగా వచ్చాడు. వాడి కళ్ళల్లో కనిపించే కామం, వెర్రి వల్ల ఆ అమ్మాయికి ఒళ్ళంతా గగుర్పాటు కలిగింది. వాడు మెల్లగా ఆమెను సమీపించాడు. ఆమె వెనుకకు జరిగింది. గోడకు తగిలి ఇంకా వెనుకకు జరగలేక ఆగిపోయింది. వాడు మరీ దగ్గరగా వచ్చాడు. వాడి ఊపిరి ఆమె మెడకు వేడిగా తగిలింది. ఆమె భయంగా "నన్నేం చేయబోతున్నావు?" అని అడిగింది. వాడు ఆశ్చర్యపోయి "నన్నెందుకు అడుగుతున్నావు? నువ్వే కదా నిర్ణయించాల్సింది. ఎంతైనా ఇది నీ కలే కదా" అన్నాడు. జీవితం కూడా అంతే. ఎలా కావాలో అలా తీర్చిదిద్దుకోవడం మీ చేతుల్లో ఉంది. అన్నీ మీ లోపలే జరుగుతున్నా, ఆశించిన విధంగా ఎందుకు ఉండలేకపోతున్నారు? సంతోషంగా ఎందుకు ఉండలేకపోతున్నారు? దానికి కారణం సంతోషంగా ఉండేందుకు నా భార్య ఇలా ఉండాలి, నా పిల్లలు అలా ఉండాలి, పక్కింటి వాడు ఇలా ఉండాలి, ఈ ప్రపంచమే ఇలా కాదు మరోలా ఉండాలి అని మీరు విధించుకున్న 100 నిబంధనలే. ఇలా అనేక నిబంధనలు పెట్టుకుంటే మీ సంతోషం మరొకరి ఆధీనంలో కాక మీ ఆధీనంలో ఎలా ఉంటుంది? మీరు సంతోషంగా, ప్రేమగా ఉంటే మీ చుట్టూ ఉండే వారిని కూడా సంతోషం పెట్టగలరు. బాధలో ఉంటే మిగతా వారి సుఖ సంతోషాలను కూడా చెడగొడతారు. మరి సంతోషంగా ఉండడానికి నేనేం చేయాలి? ఏం వదిలేయాలి? భార్యనా? పిల్లలనా? కుటుంబాన్నా? అనుకుంటూ చాలా మదన పడుతుంటారు. ఒక సాధువు మీ దగ్గరికి వచ్చి అన్ని కష్టాలకు ఆశలే కారణం అంటాడు. మరొకడు సుఖాలను త్యజించి స్వర్గాన్ని ఆశించు, అధికారం వదిలేసి శాంతిని కోరుకు అంటూ సూక్తులు వల్లించి మీ మనస్సులో నేర భావన పెంచుతాడు. డబ్బు మీద ఆశలు పెంచుకున్నావు. అదే నీ బాధలన్నింటికీ కారణం. దేవుడినే ఆశించు అంటూ మరొక హితవు పలుకుతారు. మీ దగ్గర 10,00,00,000 ఉన్నాయనుకుందాం. దేవుడిని నమ్మి మీ దగ్గరున్న డబ్బంతా 10,00,00,000 మంది బీద ప్రజలకు పంచేస్తే మీకు శాంతి కలుగుతుందా?
రేపటి నుండి మీతో కలుపుకొని దేశంలో బీదవారి సంఖ్య ఒకటి ఎక్కువవుతుంది అంతే. డబ్బులు చేతిలో ఉంటే ఏమేమి చేయవచ్చో మీకు తెలుసు. దేవుడేమి చేయగలడు? ఏమీ చేయలేడు. అలా చేసిన దాఖలాలు లేవు. శంకరన్ పిళ్ళైకి ఒకసారి విపరీతమైన నడుము నొప్పి వచ్చింది. డాక్టర్ దగ్గరికి వెళితే ఆయన ఎక్స్‌రే తీసి బాధ తగ్గాలంటే ఆపరేషన్ చేయాలి. ఫీజు 25,000. ఆస్పత్రిలో 6 వారాలు విశ్రాంతి తీసుకోవాలని చెప్పాడు. శంకరన్ పిళ్ళై నివ్వెరపోయాడు. అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? సరే మళ్ళీ వస్తాను డాక్టర్ అంటూ ఆయన చేతులు ఎక్స్‌రే తీసుకొని తిన్నగా ఎక్స్‌రే తీసిన వ్యక్తి దగ్గరికెళ్ళాడు. రూ. 50 ఫీజు ఇస్తాను. ఈ ఎక్స్‌రేను సరిచేసి ఇవ్వగలవా అని అడిగాడు. అలా ఎక్స్‌రేను సరిచేసి ఇచ్చే సాధువులు, సన్యాసులే మీ ఆశలను, ఆకాంక్షలను ఒకదాని నుండి మరొక దానికి మార్చుకోమని చెప్తున్నారు. అసలు ఆశలను ఏమి చెయ్యాలి? వదిలేయాలా? లేదా చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూడండి. తమ జీవితకాలం కొన్ని గంటలైనా వికసించే పువ్వులు అందంగా ఉండాలనే కోరికతో రకరకాల రంగులతో వికసిస్తున్నాయి. మీపై అపేక్షతో ఈ భూమి తన ఆకర్షణ శక్తితో మిమ్మల్ని తన చెంత ఉంచుకుంటుంది. భూమి, సూర్యుడి నుండి తగినంత దూరంలో ఒక మార్గం ఎంచుకొని, ఆ మార్గం తప్పకుండా ప్రదక్షిణం చేస్తుంది. మధ్యలో ఉన్న సూర్యుడు ఆశతోనే ఆకర్షిస్తూ ఉన్నాడు. ఎప్పుడైనా సూర్యుడికి తన గ్రహాల మీద ఆశ నశించిపోతే ఏమవుతుందో ఆలోచించండి. ఆశ లేనిది ఈ ప్రపంచమే లేదు. ఆశ లేనిది అలలు ఎగిసిపడవు, గాలి వీయదు, సూర్యుడు ఉదయించడు, అణువు చెలించదు. అన్నింటికీ మూలాధారమైన ప్రకంపన ఉండదు. ఈ మేను ఉండదు, శ్వాస ఉండదు. ఎందుకింత వివరణ? అసలు ప్రాణమే ఉండదు. ఆశ పడవద్దంటూ ఈ లోకం ఏనాడూ చెప్పలేదు. ఆశను త్యజిస్తే అంతా బాగుంటుందనేది ఒక మూర్ఖపు సిద్ధాంతం. ఇతరులు చెప్పేది ఇలా ఉండనియ్యండి, ఆశను వదులుకోవాలా లేదా? అని మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. మనసును అడిగితే అవునని, ఆశను త్యజించటానికి నిశ్చయించుకున్నానని అబద్ధం చెప్తుంది. మనస్సు ఒక మాయావి. ఏదో చెప్పి నమ్మించి ఏమార్చటానికి దానికి బాగా తెలుసు. కానీ మీ శరీరం అబద్ధం చెప్పదు. ఆశ ఉందా? లేదా? అని మీ దేహాన్ని అడిగి చూడండి. గాలి చొరబడకుండా నోటిని, ముక్కుని 2 నిమిషాలు గట్టిగా బంధించి దేహం తట్టుకోగలదేమో చూడండి. బ్రతకాలనే ఆశ శరీరంలో ఉవ్వెత్తున ఎగిసిపడి మీ చేతులను లాగేస్తుంది. రెట్టింపు వేగంతో ప్రాణవాయువుని పీల్చుకుంటుంది. ఈ ఉపదేశాలు మీపై మనస్సు పనిచేసినట్టు మీ శరీరంపై పనిచేయవు. ఎందుకంటే దానికి అబద్ధం చెప్పి మోసగించటం రాదు. మన శరీరంలో ఉండే ఒక్కొక్క కణము ఆశతోనే కదులుతుంది. తాను ఇష్టపడని అతిథిని అంటే ఒక రోగి క్రిమిని లోపలికి ప్రవేశించనీయండి. బ్రతకనిద్దామా? లోపలికి పోనిద్దామా? అని ఏ కణము మీ సలహా తీసుకోదు. ప్రతి కణము దానిపైకి యుద్ధానికి సిద్ధమవుతుంది. ఎందుకు? ప్రకృతి ప్రతి కణానికి బ్రతికించే ఆశనిచ్చింది. ఆశ లేకపోతే మరి ఈ వాక్యం చదివేవారు కాదు. మరొక వాక్యం చదవాలని ఆశ లేకపోతే ఈ వాక్యం చదవరు. మరొక వాక్యం మీదకు మీకు చూపు పోదు. మీరు నిలబడలేరు, నడవలేరు, నిద్రపోలేరు, అన్నం తినలేరు. నేను ఆకలి తీర్చుకోవడానికే తింటున్నాను. ఆశపడి తినడం లేదని మీరనవచ్చు. బాగా ఆకలిగా ఉన్న సమయంలో మీరొక స్నేహితుడు లేక బంధువులు ఇంట్లో ఉన్నారనుకుందాం. కంచంలో మంచి భోజనం వడ్డించారు. మీరు మొదట ముద్ద నోటి దగ్గరకు తీసుకెళ్ళే సమయాన వారు ఉన్నట్లుండి మిమ్మల్ని అనరాని మాటలంటే ముద్ద నోట్లోకి వెళ్తుందా? జాగ్రత్తగా గమనించండి. ఆకలి తీరలేదు కానీ తినలేకపోతున్నారు. ఎందుకని? తినే కోరిక పోయింది. మిమ్మల్ని నడిపిస్తున్న శక్తిని ప్రాణం అంటున్నారు. మరొక శక్తిని కోరికని భావిస్తున్నారు. మౌలికంగా రెండింటికి తేడా ఏమీ లేదు. ఇంకాస్త లోతుగా పరిశీలిస్తే కోరికలను త్యజించాలంటే ఆలోచన కూడా ఒక కోరికే కదా! సరే. మరి ఎంతవరకు కోరికలను పెంచుకోవచ్చు? అందులో కూడా పిసినారితనం దేనికి? మీకు ఎంతవరకు వీలైతే అంతవరకు కోరికలను పెంచుకుంటూ పోండి. ఆ ధైర్యం లేకుండా పిసినారిలా మీ కోరికలను తగ్గించుకుంటూ పోతే మీరేమి సాధించగలుగుతారు? కష్టపడితే ఇంకా లభిస్తుంది. కానీ ఇది చాలు అని తృప్తితో కోరికను తగ్గించుకుంటే హాయిగా ఉంటుంది. సంతృప్తి, సంతోషం కలుగుతాయి. కానీ నాకు అంత ఎక్కడ దొరుకుతుంది? దాంతో సరిపెట్టుకోవాల్సిందని విరక్తితో కోరికను తగ్గించుకొని, ఆశల రెక్కలను కత్తిరిస్తే అది పిరికితనం అవుతుంది. నక్షత్రాలను గురిచూస్తే కనీసం ఇంటి కప్పుకైనా బాణం తగులుతుంది. పెద్ద పెద్ద ఆశలు వద్దంటూ వింటిని జారవిడిస్తే ఆ విల్లు మీ కాలి వేళ్ళనే విరగ్గొడుతుంది. కాబట్టి
మీ ఊహలు ఎంతవరకు వెళితే అంతవరకు మీ కోరికను పెంచుకుంటూ వెళ్ళండి. ఆ తర్వాత మీరు కోరుకున్న దాన్ని పొందడానికి 100% శ్రమించండి. ఒకరోజు శంకరన్ పిళ్ళై రైల్లో ప్రయాణం చేస్తున్నాడు. రైలు ఏ స్టేషన్‌లో ఆగినా అతను దిగుతాడు. మళ్ళీ బండి బయలుదేరేటప్పుడు ఎక్కి కూర్చుంటున్నాడు. చిన్న స్టేషన్ అయినా, పెద్ద స్టేషన్ అయినా దిగటం, ఎక్కడం చేస్తున్నాడు. 2 నిమిషాలు అలాగే స్టేషన్‌లో కూడా దిగి ఎక్కుతున్నాడు. అతని ఎదుట కూర్చున్న ఒక తోటి ప్రయాణికుడు ఉత్కంఠత భరించలేక, "సార్, మిమ్మల్ని చూస్తుంటే చాలా అలసిపోయినట్లు కనిపిస్తున్నారు. మీతో వచ్చిన వారిలో ఎవరైనా కనిపించకుండా పోయారా? పుస్తకం, మంచినీళ్ళు ఏమైనా కొనుక్కోవాలనుకుంటున్నారా? ఎందుకిలా ప్రతి స్టేషన్‌లో దిగుతూ, ఎక్కుతూ ఉన్నారని" అడిగాడు. శంకరన్ పిళ్ళై తల అడ్డంగా ఆడిస్తూ, "అలాంటిదేమీ లేదు. ఈ మధ్యనే నాకు బైపాస్ సర్జరీ జరిగింది. దూర ప్రయాణాలు చేయవద్దని మా డాక్టర్ గారు చెప్పారు. అందుకే ఈ దూర ప్రయాణాన్ని చిన్న ప్రయాణాలుగా చేసి ప్రయాణిస్తున్నానని" వివరించాడు. అన్నింటిని ఆశించు అని సద్గురు చెప్పారని పెడార్థాలు తీసి విపరీతంగా ఆశపడుతూ పోతే, శంకరన్ పిళ్ళై డాక్టర్ సలహా అర్థం చేసుకున్నట్లే అవుతుంది. అలా అయితే ఆశ అంటే ఏమిటి? అత్యాశ అంటే ఏమిటనే సందేహం రావచ్చు. ఒకరికి ఆశ మరొకరికి అత్యాశగా గోచరించవచ్చు. మోటారు సైకిల్ ఉన్నవాడు కారు కొనాలనుకుంటే దాన్ని ఆశ అంటారు. కానీ ఏమీ లేకుండా రోడ్డు మీద నివసిస్తున్నవాడు అలా ఆశిస్తే అత్యాశ అంటారు. ఒకరితో పోల్చి చూసుకొని బాధపడే గుణం ఉన్నంత వరకు మీకీ గందరగోళం తప్పదు. నిజంగా మీ ఆశ ఎంత లోతుల వరకు వెళ్ళిందో గమనించండి. పెళ్లైతే బావుంటుందని ఆశపడ్డారు. పెళ్లయింది. పిల్లలు పుడితే జీవితం సంపూర్ణం అవుతుందని భావించారు. పిల్లలు పుట్టారు. కానీ ఈరోజు నేను మనశ్శాంతి కోల్పోవడానికి కారణం నా పిల్లలే అంటూ కుమిలిపోతుంటారు. ₹1,00,00,000 లభిస్తే ఎంత బావుంటుందనుకుంటారు. ₹1,00,00,000 దొరికాయి. కానీ కాస్త తిండి తినడానికి కూడా సమయం దొరక్క బ్రెడ్ ముక్కలు తింటూ మరొక కొత్త వ్యాపారం పెంచుకోవడం కోసం ల్యాప్‌టాప్‌లో వ్యాపార వ్యవహారాలు చేస్తూ తల మునకలైపోతుంటారు. వర్షించిన ఓ మంచు బిందువా, ఆకాశం వైపు చూస్తున్న మొహంపై వర్షిస్తావు. మంచు బిందువులు స్వర్గమని బృందావనం కురిపించిన శ్వేతవర్ణ పుష్పాలు. నువ్వు కూడా తలెత్తి చూడు, తప్పక వర్షిస్తాయి ఆశీర్వాదాలు ఆ మంచు బిందువుల్లా. సద్గురు రచన. శంకరన్ పిళ్ళై కూడా ఒకసారి ఇలాంటి గందరగోళంలో పడ్డాడు. చాలా రాయితీలు దొరుకుతాయని ఎవరో చెప్తే శంకరన్ పిళ్ళై మిలిటరీ సర్వీస్‌లో చేరాడు. పొరపాటున అతనికి 2 నంబర్లు తక్కువున్న బూట్లిచ్చారు. ఆ బూట్లు వేసుకోవడానికి ప్రతిరోజు ఇబ్బంది పడేవాడు. మధ్యలో బూట్లు విప్పడానికి అవకాశం ఉండకపోయేది. రోజంతా ఆ బూట్లతో నొప్పి భరిస్తూ ఉండాల్సి వచ్చేది. ఆ నొప్పి భరిస్తూ ప్రపంచంలో అందరినీ శపిస్తూ ఉండేవాడు. పై అధికారులకు ఉన్న విషయం చెప్తే వెంటనే సరైన బూట్లు ఇస్తారు కదా! ప్రతిరోజు ఎందుకు ఇబ్బంది పడుతున్నావు అని పక్క సిపాయి అన్నాడు. శంకరన్ పిళ్ళై చాలా చిరాగ్గా, చూస్తున్నావు కదా! రోజంతా ఎంత కఠినమైన ట్రైనింగో, ఎముకలు విరిగిపోయేలా పనులు. దేంట్లోనైనా సంతోషం ఉందా? రాత్రి ఈ బూట్లు విప్పగానే ఎంతో హాయి, నరకం నుండి బయటపడ్డట్లు ఓ ఆనందం. సైన్యంలో చేరేటప్పటి నుండి నాకు లభిస్తున్న ఆనందం ఇదొక్కటే. దీన్ని కూడా పోగొట్టుకోమంటావా? అన్నాడు. ఆశ లేనిదే ప్రపంచమే లేదు. గుండెల మీద చెయ్యి వేసుకొని చెప్పండి. శంకరన్ పిళ్ళైలా మొదట మీ సంతోషాన్ని తాకట్టు పెట్టి, ఆ తర్వాత అదే సంతోషం కోసం ఎప్పుడెప్పుడు ఆ బూట్లు విప్పుదామా అని మీరు కూడా ఆరాటపడడం లేదా? సంతోషంగా జీవించాలి అన్న ఆలోచనే అన్ని ఆశలకు మూలం. కానీ ఆశలకు అంతు ఉండదు. మీరు ఆశించింది లభించినా మీ మనసుకు తృప్తి ఉండదు. ఎందుకంటే అది వెంటనే ఆశతో తర్వాత దాని కోసం పరిగెడుతుంది. అది లభిస్తే వెంటనే ఇంకో దాని కోసం పరిగెడుతుంది. ఎందుకిలా? తప్పు ఎక్కడ జరుగుతుంది? నేరం మీదా? ఆశదా? అసలు ఎంతమంది సంతోషంగా ఉన్నారు? షాపింగ్ మాల్, బస్ స్టాండ్, కాలేజ్, గుడి ఎక్కడైనా మనుషుల్ని గమనించండి. ఎన్ని ముఖాల్లో సంతోషం కనిపిస్తుంది? 100 మందిలో నలుగురు, ఐదుగురు మొహాల్లో నవ్వు కనిపిస్తుందేమో! ఆ మొహాలైనా 20 లేక 25 సంవత్సరాల లోపు వారివే. 30 దాటిన వారు అన్నీ పోగొట్టుకున్న వారిలా కనిపిస్తారు. వారి మొహాలు నిస్తేజంగా, చనిపోయిన వారి ఇంటి నుండి తిరుగుముఖం పట్టిన మొహాల్లాగా ఉంటాయి. వాళ్ళ గురించి ఎందుకు? మీ మొహాన్ని అద్దంలో చూసుకోండి. 5 సంవత్సరాల వయసున్నప్పుడు సీతాకోకచిలుకను తరుముకుంటూ వెళ్లారే! మరి అప్పుడు కలిగిన ఆనందం, కుతూహలం ఇప్పుడు కలుగుతున్నాయా? ఆ చిరు ప్రాయంలో సీతాకోకచిలుకను తాకగానే కలిగిన ఆనందానికి మించిన ఆనందం ఈ ప్రపంచంలో మరొకటి లేదని మీకనిపించింది.
ఆ సమయంలో మీకెంతో సంతోషం కలిగింది. అయితే ఒకసారి ఈ విషయం గమనించండి. వయసులో మీ దగ్గరున్నదేమిటి? ఇప్పుడున్నదేమిటి? ఇప్పుడు పెద్ద పెద్ద చదువులు, కంప్యూటర్, ఇల్లు, మోటార్ బైకు, కారు. ఒకటో తేదీ రాగానే బ్యాంక్ అకౌంట్‌లో జీతం. రాత్రి నిద్ర వచ్చే వరకు మీ చేతిలో సెల్ ఫోను. అసలు ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఎంత సంపాదించారు? ఎంత కూడబెట్టారు? కొన్ని వందల సంవత్సరాల క్రితం ప్రపంచాన్ని జయించిన మహా చక్రవర్తులను కూడా ఇన్ని వసతులు లేవు. కానీ మీ సంతోషం అదే నిష్పత్తిలో పెరిగిందా ఆలోచించండి. ఒకసారి పీకల దాకా తాగిన శంకరన్ పిళ్ళై బస్ స్టాప్‌కు వచ్చాడు. ఆయన ఎక్కవలసిన బస్సు వచ్చింది. అది జనంతో కిక్కిరిసి ఉంది. ఎలాగో కష్టపడి బస్సెక్కాడు. అందరి కాళ్ళను తొక్కుతూ ఓ ఐదారుగురు మొహాలను మోచేత్తో పొడుస్తూ లోపలికి దూరాడు. ఒక వృద్ధురాలి పక్క సీట్‌లో ఉన్న మనిషి లేవగానే మరికొంతమందిని తోసుకుంటూ ముందుకెళ్ళాడు. తాగుబోతుతో గొడవెందుకని అందరూ దారి ఇచ్చారు. శంకరన్ పిళ్ళై తనను తాను గొప్పగా భావించుకుంటూ ఖాళీ అయిన సీట్‌లో కూర్చునే హడావుడిలో తూలి ఆ ముసలామె మీద పడిపోయాడు. ఆమె ఒళ్ళో ఉన్న వస్తువులు కింద పడ్డాయి. ఆమె వంగి వాటిని ఏరుకుంటూ కోపంగా "నీవు సరాసరి నరకానికి పోతావా వెధవ" అని అంది. శంకరన్ పిళ్ళై దిగ్గున సీట్‌లోంచి లేచి "బస్ ఆపండి. నేను వెళ్ళవలసింది గాంధీ నగర నరకానికి కాదు. రాంగ్ రూట్ బస్ ఎక్కాను" అని అరిచాడు. మీలో చాలామంది ఇలాగే ఎక్కిన బస్సుల గురించి తికమక పడుతున్నారు. ఎక్కుతూ, దిగుతూ అల్లాడిపోతున్నారు. ఆశించినది లభించకపోతే విషాదానికి గురవుతున్నారు. ఆశించింది లభించినా పూర్తిగా సంతోషంగా ఉండలేకపోతున్నారు. మీరు 'టెండూల్కర్‌లా' క్రికెట్ ఆడాలి. 'ఐశ్వర్య రాయ్‌లా' అందంగా కనిపించాలి. 'బిల్ గేట్స్‌లా' సంపద కలిగి ఉండాలి. ఇలాంటి బంగళా, అలాంటి కారు, అతనిలా ఒక గొప్ప జీవితం. మీకు ఏవి కావాలో మొదట నిర్ణయించుకున్నారు. వీలవుతుందో లేదో కానీ వాటిని ఆశిస్తూ కార్యరంగంలోకి దిగారు. అవి మీ సొంతం చేసుకోవాలని అనుకుంటున్నారు. ఇప్పుడు సాఫ్ట్‌వేర్ బిజినెస్ బావుందని ఎవరో చెప్పారు. వేరొకరు సానుభూతి చూసి, అదిగో ఎక్కడ రంగు వేసిన చొక్కాలతో తిరుగుతున్నాడే అతను అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్‌గా ఉన్నవాడే. తరిమి కొట్టారు. ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టాలని ఆలోచిస్తున్నాడు. నా మాట విని మెదలకుండా షేర్ బిజినెస్ చేయని సలహా ఇస్తాడు. షేర్ బిజినెస్‌లో ఉండే తేళ్ళు, పాములు మిమ్మల్ని వదులుతాయా? టెండూల్కర్ తొడుక్కునే షూస్ అదే రకమైన లెగ్ ప్యాడ్‌లు ధరిస్తే క్రికెట్ ఆడటం వస్తుందా? టెండూల్కర్ తన బ్యాట్ మీకిస్తే అతనిలా ఆడగలరా? ఇంకొకరిని చూసి వారిలా చేయడమనేది పరిణామ క్రమంలో తిరోగమించి వానరంలా ప్రవర్తించడమే కదా! మీ సామర్థ్యాన్ని పూర్తిగా ఉపయోగించుకోవటం ఎలా అన్నదే మీ లక్ష్యంగా ఉండాలి. మీ సామర్థ్యాన్ని, స్వభావాన్ని తెలుసుకోకుండా ఎదురీదితే జీవితం నరకమే అవుతుంది. ఒకసారి ఇలాగే శంకరన్ పిళ్ళై తన ఇద్దరు స్నేహితులతో రైల్వే స్టేషన్‌కొచ్చాడు. ముగ్గురు కలిసి ఒకే టికెట్ తీసుకున్నారు. అతని వెనక వచ్చిన ముగ్గురు పల్లెటూరు వారికి ఒకే టికెట్ మీద ఈ ముగ్గురు ప్రయాణం చేస్తారో అర్థం కాలేదు. ఈ ముగ్గురెలా ప్రయాణం చేస్తారో అర్థం కాలేదు. రైల్లో టీసీ టికెట్ చెక్ చేసే వ్యక్తి రావడం చూసి శంకరన్ పిళ్ళై తన స్నేహితులతో సహా టాయిలెట్‌లోకి వెళ్లి దాక్కున్నాడు. అక్కడున్న మిగతా ప్రయాణికుల టికెట్లు చెక్ చేసి టాయిలెట్ తలుపు తట్టాడాయన. "లోపలెవరు? టికెట్ ప్లీజ్" అన్నాడు టీసీ. టికెట్‌తో ఒక చెయ్యి బయటకొచ్చింది. ఆయన దాన్ని సరిచేసి వెళ్ళగానే లోపలున్న ముగ్గురు బయటకు వచ్చి తమ సీట్‌లో కూర్చున్నారు. గ్రామస్తులకు శంకరన్ పిళ్ళై తంత్రం అర్థమైపోయింది. ఆహా! ఎంత గొప్ప ఆలోచన అనుకున్నారు. ఊరు తిరిగి వెళ్ళే రోజు వచ్చింది. గ్రామస్తులు ముగ్గురు ఒకే టికెట్టు ఖరీదు చేశారు. వెనకగా వచ్చిన శంకరన్ పిళ్ళై తన ఇద్దరు స్నేహితులతో అసలు టికెట్టే తీసుకోకుండా రైలెక్కి కూర్చున్నారు. ఇది వారికేమి అర్థం కాలేదు. ఈసారి టికెట్ చెకింగ్ ఎలా నెగ్గొస్తానో అర్థం కాలేదు. టీసీ రావడం చూసి పల్లెటూరు వాళ్ళు ముగ్గురు ఒక టాయిలెట్‌లోకి వెళ్లి దాక్కున్నారు. శంకరన్ పిళ్ళై తన స్నేహితులతో పాటు లేచాడు. ఎదురుగా ఉన్న మరి టాయిలెట్‌లోకి తన స్నేహితులను పంపించి, గ్రామస్తులున్న టాయిలెట్ తలుపు తట్టి "ఎవరు లోపల టికెట్ ప్లీజ్" అన్నాడు. టీసీ అనుకోని లోపల నుంచి ఒక చెయ్యి టికెట్‌తో బయటకొచ్చింది. బయట సిద్ధంగా ఉన్న శంకరన్ పిళ్ళై ఆ టికెట్ తీసుకొని తన స్నేహితులున్న టాయిలెట్‌లోకి వెళ్లి తలుపు మూసుకున్నాడు. పక్కవాడు ఏం చేస్తున్నాడో అలాగే చేద్దామనుకుంటే ఉన్నది కూడా పోగొట్టుకున్న గ్రామస్తుల గతే మనకు పడుతుంది. మరొకరితో పోల్చి చూస్తూ అతనిలా ఉండాలి, ఇతనిలా ఉండాలి అని చిన్నతనం నుండే పెద్దలు చెప్పడం వల్ల వచ్చిన జబ్బు ఇది. ఈ రోగం ముదరక ముందే ప్రారంభ దశలో రూపుమావడం మంచిది. ఇన్ని కోట్ల జనాభాలో ఒకరికి ఉన్న నేర్పు మరొకరికి ఉండదు. పరిస్థితిని ఇతరులు గ్రహించే పద్ధతి వేరు. మీరు గ్రహించే పద్ధతి వేరు.
గెలుపొందిన వారిని జీవితాలకు మనం ప్రేరణగా ఉండాలే తప్ప, అవే గెలుపు సూత్రాలనుకుని వారిని గుడ్డిగా అనుకరించటం మూర్ఖత్వం అవుతుంది. జీవితంలో విజయం సాధించి మొదటి స్థానం పొందాలంటే, మీ నైపుణ్యానికి మెరుగులు దిద్ది, దాన్ని పూర్తిగా ఉపయోగించుకునే క్రియాశీలత, చురుకుదనం మీకు ఉండాలి. మీ నుండి భగవంతుడు ఏమీ ఆశించడు. అందుకే భగవంతునితో స్నేహం చాలా సులువు. అయితే ఈ క్షణంలో మీ పక్క ఉన్న వారితో స్నేహం చేయాలంటే అందుకు ఏదో ఒక మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఆ పరిస్థితి మీకొక సవాలు కాగలదు. ఆ సవాలును ఎదుర్కోవడానికి మీకు ఎంతో ధైర్యం కావాల్సి వస్తుంది. ఆశకు అంతం ఉందా? మీరు మీ జీవితాన్ని అనుభవించే విధానాన్ని పరిశీలించి చూసారా? మీలో ఉన్నదేదో ఇప్పుడున్న స్థితి కంటే ఇంకాస్త మేలైన స్థితిలో ఉండాలంటూ తపిస్తూ ఉంది. అవును కదా! అవునా? కాదా? అదే మీరు అర్థం చేసుకోవాల్సిన ప్రాథమిక రహస్యం. మీకు ధనార్జన మీద ఆసక్తి ఉంటే మరింత డబ్బు కావాలనుకుంటున్నారు. అధికారంలో ఉంటే మరింత అధికారం కావాలనుకుంటున్నారు. ఆస్తులు కావాలనుకుంటే సాధ్యమైనన్ని ఆస్తులను సంపాదించడమే దృష్టి పెడతారు. ప్రేమైనా ఇంకా ఇంకా కావాలనుకుంటారు. తెలివితేటలైనా కూడా ఇంకా ఇంకా కావాలనుకుంటారు. మీ ఆశ ఒక పరిమితికి లోబడి ఉండదు. మీకున్న దానికంటే ఇంకాస్త కావాలని, మరింత కావాలని ఎప్పుడూ మీకేదో తపన ఉంటుంది. ప్రస్తుతం మీరు ఏ స్థితిలో ఉన్నా అంతకంటే బాగా ఉన్నత స్థితికి వెళ్ళాలని మీ ఆశ మిమ్మల్ని సదా ముందుకు నెడుతూ ఉంటుంది. ఇదంతా సరే. కానీ ఇలా కొద్ది కొద్దిగా ఎదగడం ఎందుకు? ఒక పని చేద్దాం. మిమ్మల్ని ఈ భూమండలానికి రాజుగానో, రాణిగానో పట్టం గట్టామనుకోండి. అంతటితో తృప్తి చెందుతారా? హుహు. ఆ చందమామ ఉందే అది కూడా కావాలంటారు. అవునా? కాదా? దెబ్బ తగిలిన చోటే మళ్ళీ మళ్ళీ దెబ్బలు తగులుతాయి. దూరమైన బంధాలు ఇంకా ఇంకా దూరమవుతాయి. మీరు ఒక వాహనం మీద వెళ్తున్నారు. దారిలో ఒక గుంట మీ కంట పడింది. దాన్ని తప్పించుకోవాలనుకుంటే మీరు పక్కకు వెళ్ళాలి. అలా కాకుండా గుంటనే చూస్తూ సూటిగా వెళితే దానిలోనే పడతారు. అది మనసు ధోరణి. ఏది మనసులో వద్దనుకుంటామో అదే జరుగుతుంది. ఒక చిన్న పరీక్ష చేసి చూడండి. ఒక 5 నిమిషాల పాటు కోతి గురించి ఆలోచించకూడదని మనసుకు ఆజ్ఞాపించి ఏం జరుగుతుందో చూడండి. ఆ 5 నిమిషాలకు మనసంతా కోతులు ఆక్రమించేస్తాయి. కాలికి దెబ్బ తగిలితే ఎప్పుడదే గుర్తుంటుంది. దానికి ఏది తగలకూడదని ఎంతో జాగ్రత్తగా ఉన్నా దానికి మళ్ళీ మళ్ళీ ఏదో తగులుతూనే ఉంటుంది. ఏదైనా ఒక సమస్య వచ్చిందంటే, అయ్యో! నా దశ బాగా లేదా, నాకు అదృష్టం లేదా, నేను ముందుకు పోలేనా అనుకుంటూ బాధపడుతూ ఉంటే ఆ సమస్య అలానే ఉంటుంది. అదే విధంగా కుటుంబంలో ఒక సమస్య వచ్చినప్పుడు కేవలం దాని గురించే ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటే, తర్వాత చేయవలసిన పనులు ఆగిపోతాయి. తద్వారా ఉన్నవి చాలక మరిన్ని కష్టాలు వస్తాయి. తీరని సమస్యలు చుట్టుముడతాయి. ఎటువంటి ఇబ్బంది వచ్చినా ఏకాగ్రత కోల్పోకుండా చేయవలసినవి జాగ్రత్తగా చేసుకుంటూ పోతే పరిస్థితి ఇంకా ఇంకా దిగజారకుండా ఉంటుంది. సమస్యలు వాటంతట అవే సృష్టించబడవు. మీకు తెలియకుండా మీరే సృష్టించి ఉంటారు. సమస్యల గురించి ఆలోచించకుండా చేయాల్సిన పనులపై దృష్టి పెట్టి ఏకాగ్రతతో పనిచేయండి. అప్పుడు త్వరలో మీ భయాలకు, ఆందోళనకు అర్థం లేదని తెలుసుకుంటారు. పరిశీలించి చూడండి. మీరు నిజంగా కోరుకునేదేమిటి? ధనమా? ఆస్తులా? ప్రేమ లేక జ్ఞానమా? ఏం కావాలి మీకు? నిజంగా దేని కొరకు అన్వేషిస్తున్నారు? దేంట్లోనైనా ఇంకా పైకి వెళ్ళాలనే కదా మీ ఆంక్ష. ఇప్పుడున్న దానికంటే ఇంకా, ఇంకా ఎక్కువ కావాలనే కదా! అంటే జీవిత ఫలాన్ని మీరు మరింత రుచి చూడాలనుకుంటున్నారు. అంతే కదా! అలా అయితే మీ కోరిక యొక్క విస్తృతి ఎంత వరకు ఉండాలనుకుంటున్నారు? ఎంత సాధించినా, ఏది పొందినా ఆశకు అంతం ఉండదా? మీలోని ఆశకు అంతం ఎక్కడుంది? హద్దులెక్కడైనా గోచరిస్తున్నాయా చూడండి. హద్దులు లేకుండా పెరగాలని ఆశపడుతున్నారు. అంతం లేకుండా ఎదగాలని అభిలషిస్తున్నారు. అయితే దాన్ని సాధించి అనుభవించడానికి మీ దగ్గర ఉన్న ఉపకరణాలేమిటి? పంచేంద్రియాల ద్వారానే అంటే చూపు, వినికిడి, వాసన, రుచి, స్పర్శల ద్వారానే మీరు మీ జీవితాన్ని అనుభవిస్తున్నారు. ప్రపంచాన్ని అంతరంగంలోకి గ్రహించే ఈ 5 ఈ పంచేంద్రియాల ద్వారా అనంతమైన దాన్ని పొందగలమా? కాస్త ఆలోచించండి. మీరు నిద్రిస్తున్న మీ శరీరంలో జీవన ప్రక్రియ ఆగిపోదు. మనస్సు కూడా పనిచేస్తూ ఉంటుంది. ఈ ప్రపంచం కూడా నడుస్తూనే ఉంటుంది. కానీ సుప్తావస్థలో మీకు ఈ ప్రపంచం అదృష్టమైనట్లు అనిపిస్తుంది. ఎందుకు?
మీరు నిద్రపోతున్నప్పుడు ఈ పంచేంద్రియాలు పనిచేయనందువల్లే. అంటే పంచేంద్రియాల పనితీరు పరిమితులకు లోబడి ఉందన్నమాట. అవి ఎల్లలు లేనివి గావు. మీ పరిస్థితి ఇప్పుడెలా ఉందంటే, హద్దులు లేకుండా విస్తరించాలని మీరు ఆశిస్తున్నారు. కానీ, అవి పొందడానికి మాత్రం హద్దులకు లోబడి ఉన్న ఉపకరణాలతో ప్రయత్నిస్తున్నారు. చంద్రుడిని చేరుకోవాలనేవారు ఎడ్ల బండిలో ప్రయాణం సాగిస్తే చేరుకోవడం సాధ్యమేనా? కానీ మీరిప్పుడు ఇలాంటి ప్రయత్నంలోనే ఉన్నారు. ప్రయత్నం ఫలించకుండా పోవడానికి కారణం ఎద్దులే అని కొందరు కొరడాతో వాటిని మరింత గట్టిగా బాదుతుంటారు. కొరడా పిగిలిపోయినా చంద్రుడిని చేరుకోగలమా? ఆలోచించండి. సరే. మరి ఎలా చేరుకోవాలి? మీరు జీవితంలో ప్రగతిని సాధించి, ఉన్నత స్థితిని పొందాలనుకుంటే, అంతులేని దాన్ని తెలుసుకోవాలంటే, పరిమితులతో ఉన్న పంచేంద్రియాలను దాటిపోవాలి. ఈ పంచేంద్రియాలకు మించిన ప్రజ్ఞను పొందాలంటే, ముందుగా మీ ఎరుక, అవేర్‌నెస్ మెరుగుపడాలి. అది మెరుగుపడాలంటే, ముందుగా మీ అవేర్‌నెస్ స్పష్టత లేదని తెలుసుకొని, ఆ స్పష్టతను అడ్డుకునేది ఏమిటో గ్రహించాలి కదా! జీవిత రహస్యాలు కొందరికి సులభంగా అర్థమై, మరికొందరికి అర్థం కాని సమస్యగా మిగలటానికి కారణం ఏమిటి? దీనికి కారణం వారు అలా జన్మించటం కాదు. దీనికి కారణం ఒకటే. వారి జీవన విధానంలో వారే కొన్ని అడ్డంకులు సృష్టించుకున్నారు. అంతగా వారు విధించుకున్న అడ్డంకులేమిటి? ఆ అడ్డంకుల్ని ఎలా తొలగించుకోవాలి? దానికి కావాల్సిన టెక్నాలజీ ఏమిటి? ఒక్కొక్కటిగా చూద్దాం. అవును. నేనే బాధ్యుడను. ఒక డాక్టర్ కొత్తగా ప్రాక్టీస్ పెట్టాడు. అతనికి కేవలం పరీక్షలు పాస్ అవుదామనే ఉద్దేశంతో కాకుండా, మంచి డాక్టర్ కావాలని చదివాడు. ఒక మంచి పని చేద్దామనే ఉత్సాహంతో ఉన్నాడు. ఆయన దగ్గరికి ఒక పేషెంట్‌ని తీసుకొచ్చారు. ఆ రోగి పరిస్థితి ఆలస్యం అయితే ప్రాణాలు పోయేలా ఉంది. అటువంటి ప్రాణాపాయ స్థితిలో ఉన్న అతను మన డాక్టర్ గారు క్షుణ్ణంగా పరీక్షించి కావలసిన చికిత్సలు చేశాడు. ఆ రోగి 2 రోజుల్లో పూర్తిగా కోలుకొని లేచి కూర్చోగలిగాడు. వారం కాకముందే నడవటం కూడా మొదలుపెట్టాడు. ఈయన చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు నా దగ్గరకు తీసుకొచ్చారు. వేరే ఏ డాక్టర్ వద్దకు తీసుకెళ్ళినా బ్రతికేవాడు కాదు. నేను ఈ కేసును బాగా స్టడీ చేసి కరెక్ట్‌గా ట్రీట్‌మెంట్ ఇచ్చినందుకే బ్రతికి బయటపడ్డాడు. నేను అతనికి ప్రాణం పోసాను చూడండి. ఇతను ఎంతో సంతోషంగా ఉన్నాడంటూ గొప్పలు చెప్పుకున్నాడు ఆ డాక్టరు. మరుసటి రోజు ఆ డాక్టర్ వద్దకు అదే పరిస్థితిలో ఉన్న మరొక రోగి వచ్చాడు. మన డాక్టర్ అతన్ని కూడా క్షుణ్ణంగా పరీక్షించి ట్రీట్మెంట్ ఇచ్చాడు. కానీ ఆ రోగి చనిపోయాడు. అప్పుడు ఆ డాక్టర్ ఏమంటారు, "చూసారా రోగిని పైలోకాలకి ఎంత బాగా పంపించానో" అంటాడా? అస్సలనడు. ఇది దైవానుగ్రహము రోగి తలరాతనో, తీసుకొచ్చిన బంధువులు కాస్త ఆలస్యంగా తెచ్చారనో, ఇలా ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాలని చూస్తాడు. తనకు అనుకున్న విధంగా జరిగితే తన వల్లే అని గొప్పలు చెప్పడం, ఏదైనా తారుమారైతే తన బాధ్యత కాదని చెప్పడం మామూలే. మీరు ఏదో జరగాలనుకున్నారు, అనుకున్నట్టు జరిగితే దానికి మీరు బాధ్యత తీసుకుంటారు. లేదంటే ఎవరికి అంటగట్టాలని ఆలోచించి, చివరికి అస్తమానం మనం చెప్పేవన్నీ వినడానికి పైన ఒకడున్నాడు కదా! అని ఆయన మీదకు తోస్తారు. అంతరంగిక ఆనందం. మరుభూమిలా ఎండిపోయిన ఎడారి, నా హృదయపు మౌన ప్రతిబింబంలో నుంచుని ఉంది. ఎండిపోయిన నా నాలుక నా మనసులోని కోరికను ముందు తుచ్చెగా ఉంది. లెక్కలేని రోజుల కఠిన పరిశ్రమ, ఎడతెగని రాత్రుల ఒంటరితనము, కలిసి ఉజ్వలమైన కాంతిలా ప్రతిఫలిచ్చాయి. నన్ను ఒక అంతరంగిక ఆనందంలో ముంచెత్తాయి. ఆ నిర్దిష్టమైన కోరిక, డబ్బు లేకపోవటం, ఆహా! నన్ను ఆత్మజ్ఞానపు పరమానందంలో ముంచేశావు. సద్గురు. మీరొక పరీక్ష రాసారు. సులభంగా ఉంటే చాలా బాగా వ్రాసానంటారు. బాగా రాయకపోతే సమయమే సరిపోలేదు. సిలబస్‌లో లేనివి ఇచ్చారు. ఇలా ఏవేవో కారణాలు చెప్పి చూస్తారు. ఎందుకిలా? గెలుపుకు వెంటనే బాధ్యత తీసుకుని మీరు అపజయం కలిగితే దాన్ని ఎవరిని బాధ్యతలు చేద్దామా అని వెతుక్కోవడం ప్రారంభిస్తారు. దేనిలోనైనా విజయం సాధిస్తే మీరే బాధ్యత తీసుకుంటున్నారు. అవునా? కాదా? ఇప్పుడు నేనడిగిందేమిటంటే మీరనుకున్నట్లుగా జరగకపోయినా దానికి కూడా బాధ్యులు మీరేనా? కాదా అని. జరిగిన దానిని కూడా నేనే బాధ్యుడను అంటూ మీరు అంగీకరించగలిగితే, జరగని దానిని కూడా నేనే బాధ్యుడినంటూ మీరు అంగీకరించగలిగితే, దాన్ని సాధించే సామర్థ్యం మీరు పొందగలుగుతారు. మీ సమర్థతకు మీరే బాధ్యులైతే, మీ అసమర్థతకు ఎవరు బాధ్యులు? మీరే కదా! రేపు నేనిలా ఉండాలి, నా జీవితం ఇలా అభివృద్ధి చెందాలని ఆశిస్తున్నారు.
ఈరోజు మీరున్న స్థితికి నేనే బాధ్యుడినని ఒప్పుకోకపోతే రేపెలా ఉండాలో మీరెలా నిర్ణయించుకోగలుగుతారు? ఇప్పుడు నేనెలా ఉన్నానో దానికి పూర్తిగా నేనే బాధ్యుడిని అని అంగీకరించగల నిజాయితీ మీకుంటే తప్ప రేపెలా ఉండాలనే కలను కనే హక్కు మీకుండదు. సరే ఇప్పుడు నిజం చెప్పండి. ప్రస్తుత జీవన పరిస్థితి బాగున్నా లేకపోయినా దానికి పూర్తి బాధ్యత మీదేనే కాదా? మీ సమాధానం అవును నాదే అయితే మీరు నిస్సందేహంగా విజయ పదంలో ఒక అడుగు ముందుకు వేసినట్లే.